నమస్తే, వెల్కమ్ టు సీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ప్రేమోన్మాది చేతిలో గాయపడిన సంధ్య మమత ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్. పూర్తి వైద్య సేవలు భరించిన ఎమ్మెల్యే అజయ్ కుమార్. ఖమ్మం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేసిన మంత్రి తుమ్మల. జిల్లాలో పలు ఆర్టీఏ చెక్పోస్టులపై ఏసీబీ అధికారుల ఆకస్మిక తనిఖీలు. లెక్కకు మించి ఉన్న నగదును స్వాధీనం చేసుకున్న అధికారులు. ఖమ్మం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన పలు భవనాలు మంత్రి ప్రారంభించారు. అశ్వారావుపేట మండలంలోని దమ్మపేట మండల పరిధిలోని పట్వారిగూడెంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం పట్వారిగూడెం నుంచి దమ్మపేటకు 24 కోట్ల రూపాయలతో 12 కిలోమీటర్ల రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. పెద్దళ్లగూడెం ఐటీడీఏ భద్రాచలం ఆధ్వర్యంలో అదనపు వసతి గృహాలకు సుమారు 1,10,00,000 రూపాయల వ్యయంతో ఆశ్రమ పాఠశాల ప్రారంభించారు. ఆశ్రమ పాఠశాల ప్రారంభం అనంతరం మంత్రి విద్యార్థినులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. ఇలా నియోజకవర్గంలో పలు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలతో మంత్రి బిజీగా గడిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు, మువ్వా విజయబాబు, జెడ్పీ చైర్పర్సన్ కవిత తదితరులు పాల్గొన్నారు. 13 స్కూల్స్ కూడా నేనే ఓపెన్ చేసే అవకాశం వచ్చింది. ముఖ్యంగా దమ్మపేట, అనపరెడ్డిపల్లి, పాలవంచ, ములకలపల్లి, కల్లూరు, అడవి మల్యాలం, వైరా, కొండపల్లి, ఎర్రుపాలెం వీటన్నింటినీ కూడా నేనే శంకుస్థాపన చేసి నేనే ప్రారంభోత్సవం చేసే అవకాశం. మన జిల్లాలో ప్రతి ఒక్కళ్ళు కూడా నెంబర్ 1 ఉండాలి. అది చదువా, వ్యవసాయమా, రాజకీయమా, వ్యాపారమా మనకు అనవసరం. మనం ఎందుట్లో ఉంటే అందుట్లో నెంబర్ 1 ఉండాలి. ఓపెన్ చేస్తున్నాం కాబట్టి ఆ స్థలాన్ని ప్రొటెక్ట్ చేస్తే రేపు భవిష్యత్తులో ఈ ప్రాంతానికి ఇంకేదైనా అవసరం అయితే కూడా మనం వాడుకోవచ్చు. ఈ యొక్క పాఠశాలకి ఆ రోజు చేసినటువంటి అంకురార్పణకి మళ్ళీ ఒక స్కూల్ బిల్డింగ్ ఇచ్చాం. ఇప్పుడు కట్టింది కూడా 2 కోట్లు, మళ్ళీ 2 కోట్లతో మళ్ళీ ఒకటి వస్తుంది. మీకు మంచి ప్లే గ్రౌండ్ కూడా ఉంది. ఈ పాఠశాలకు ఇంకా అవసరం ఏమిటాయి రాష్ట్ర ప్రభుత్వ పక్షాన నెరవేరుస్తానని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, ఇల్లందులో ప్రేమోన్మాది దాడిలో గాయపడిన సంధ్యకు మమత ఆసుపత్రిలో పూర్తిగా ఉచిత వైద్య సేవలు, మందులు అందించడం ద్వారా ఆమె సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకున్నారని ఖమ్మం ఎమ్మెల్యే మమత విద్యా వైద్య సంస్థల చైర్మన్ పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. ఖమ్మం నగరంలోని మమత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఖమ్మం ఎమ్మెల్యే మమత విద్యా వైద్య సంస్థల చైర్మన్ పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడుతూ, గత 5 రోజుల క్రితం ఇల్లందు పట్టణంలో ఉన్మాది దాడిలో గాయపడిన బాధితురాలు సంధ్యకు వైద్యపరంగా అండగా ఉండి పైసా ఖర్చు లేకుండా వైద్య పరీక్షలు, ఉచితంగా మందులు, చికిత్సకు అవసరమైన అన్ని ఖర్చులు తామే భరించామని అన్నారు. మీడియా, పత్రికల ద్వారా వారి ఆర్థిక పరిస్థితిని తెలుసుకొని సంధ్యకు ఉచితంగా అత్యుత్తమ వైద్యం అందించామని తెలిపారు. ఇప్పుడు ఆమె ఆరోగ్య పరిస్థితి మెరుగుపడి సంపూర్ణంగా ఆరోగ్యవంతంగా ఉన్నారని, హాస్పిటల్ నుండి సంధ్యను డిశ్చార్జ్ చేస్తున్నట్లు చెప్పారు. చైతన్యం గల ఖమ్మం జిల్లాలో ఇలాంటి ఘటనలు అనేకం జరుగుతున్నాయని, ఇలా జరగడం దురదృష్టకరమన్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందిన సంధ్యతో అజయ్ కుమార్ మాట్లాడి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ధైర్యంగా ఉండాలని ఆమెకు చెప్పారు. సంధ్యకు తర్వాత కూడా ఎలాంటి ఆరోగ్యపరమైన సమస్యలు వచ్చినా ఉచితంగా వైద్య సేవలు అందిస్తామని భరోసా ఇచ్చారు. అలాగే మమత విద్యా సంస్థలో ఆమె చదువుకుంటానంటే ఉచితంగా విద్యా సౌకర్యం కల్పిస్తామని పువ్వాడ అజయ్ కుమార్ ప్రకటించారు. అనంతరం సంధ్య మాట్లాడుతూ, తీవ్రంగా గాయపడిన నాకు మమత ఆసుపత్రిలో కోలుకునే వరకు ఉచితంగా వైద్యం, మందులు అందించిన ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ గారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సమావేశంలో డాక్టర్స్, న్యూరో సర్జన్ జగదీష్, సూపరింటెండెంట్ భాగం కిషన్, టీవీ బాబు, డాక్టర్ ప్రణతి తదితరులు పాల్గొన్నారు. ఈ సంధ్య అనే అమ్మాయి మీద
ఇల్లందులో ప్రేమోన్మాది దాడి చేసిన సంఘటన మీ అందరికీ తెలిసిందే. అత్యంత పాశవికంగా ఈ అమ్మాయిని లారీ కిందకి తోసేసినప్పుడు అదృష్టవశాత్తు అమ్మాయి ప్రాణాలతో బయటపడి అనేక ఇంజరీస్తోని అక్కడ ఎల్ఎన్ హాస్పిటల్ తీసుకెళ్తే ఖమ్మం తీసుకొస్తే ఖమ్మం నుంచి ప్రభుత్వ ఆసుపత్రి నుంచి మెరుగైన సేవలు కావాలని మమతా ఆసుపత్రిలోకి తీసుకొని రావడం జరిగింది. అమ్మాయికి మమతా ఆసుపత్రిలో ఈ వారం రోజులుగా న్యూరో సర్జరీ డిపార్ట్మెంట్లో మేము ఉచితంగా చికిత్సలు అందించడం, అలాగే తను పూర్తిగా కోలుకున్న తర్వాత ఇవాళ అమ్మాయిని డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపిస్తా ఉన్నాం. వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ చేసిన తర్వాతనే స్పృహ వచ్చేసింది. తర్వాత ఎమ్మెల్యే గారు వచ్చారు. ఈ అమ్మాయికి మొత్తం ఫ్రీగానే ట్రీట్మెంట్ చేస్తామంటే నాకు చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే మాకు చాలా పూర్ ఫ్యామిలీ. మా అక్క చనిపోయి 1 month అవుతుంది. మా అక్క కూడా హాస్పిటల్లోనే చనిపోయింది. తనకు 1 lakh ఖర్చు అయిపోయింది. ఇప్పుడు పెట్టుకోవడానికి మనీ లేవు. మా అమ్మ వాళ్ళు ఎలా పెట్టుకుంటారో అనేసి నాకు చాలా బాధ అనిపించింది. ట్రీట్ చేశారు. కానీ ఇక్కడికి వచ్చాక ఎమ్మెల్యే గారు మాట్లాడారు, మొత్తం ఫ్రీగానే ఇస్తానని చెప్పారు. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ట్రీట్మెంట్ కూడా చాలా బాగా చేశారు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఏసీబీ అధికారులు అర్ధరాత్రి చెక్ పోస్టులపై ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. పలు చెక్ పోస్టులో లెక్కకు మించి నగదు ఉండడంతో ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకుని చెక్ పోస్ట్ సిబ్బందిని విచారిస్తున్నారు. అశ్వరపేటలో ఉన్న సరిహద్దు చెక్ పోస్టులపై ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. అర్ధరాత్రి దాటిన తర్వాత అధికారులు చెక్ పోస్టులపై దాడులు చేశారు. ఈ తనిఖీల్లో వరంగల్ రేంజ్ ఏసీబీ అధికారులు 3 సిఐలు 6 సిబ్బంది పాల్గొన్నారు. చెక్ పోస్టులలో లెక్కకు మించి ఉన్న 11,000 రూపాయలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గత కొంతకాలంగా జిల్లాల్లో చెక్ పోస్టుల్లో భారీగా అక్రమాలు జరుగుతుండటంతో అధికారులు ఈ దాడులు చేపట్టినట్లు సమాచారం. ఖమ్మం జిల్లా అశ్వరావుపేట ఆర్టీఏ చెక్ పోస్టులో అధికారులు వచ్చిపోయే వాహనాల దగ్గర నుండి, డ్రైవర్ల దగ్గర నుంచి ఫీజు అమౌంట్ కాకుండా అదనంగా లంచం డబ్బులు వసూలు చేస్తున్నారన్న నెపంతో మాకు ఇన్ఫర్మేషన్ రావడంతో మేము ఇక్కడ రాత్రి నుండి తనిఖీలు చేస్తున్నాము. అయితే ఈ తనిఖీల్లో చంద్రశేఖర్ అనే ఏఎంబీ డ్యూటీలో ఉన్నాడు. ఈ చెక్ పోస్ట్లో 1,28,000 రూపాయలు ఫైన్ అమౌంట్గా కలెక్ట్ చేశారు. దీనికి అదనంగా లంచం డబ్బులు 11,000 రూపాయలు వసూలు చేశారు. ఆ డబ్బును మేము సీజ్ చేసి వారి మీద చర్య కొరకు మేము రిపోర్ట్ రాస్తాం. కాంగ్రెస్ నేతలు ప్రభుత్వంపై చేస్తున్న ఆరోపణలపై టీఆర్ఎస్ నేతలు ఖండించారు. రైతు ఆత్మహత్యలపై కాంగ్రెస్ పార్టీ నిన్న జిల్లాలో చేపట్టిన ఆందోళనకు అర్థం లేదని వారు మండిపడ్డారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని వారు స్పష్టం చేశారు. రైతుల ఆత్మహత్యల పాపం కాంగ్రెస్ పార్టీదే అన్నారు. గత పాలకుల వైఫల్యాల వల్లే నేడు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని కాంగ్రెస్ తీరును ఎండగట్టారు. టీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్న అభివృద్ధిని చూసి కాంగ్రెస్ నేతలు ఓర్వలేకపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ దళిత ఎమ్మెల్యే దాడిపై నిరసన కార్యక్రమాలు చేపట్టడం హాస్యాస్పదమైందన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రుణాలు, ఎరువులపై సబ్సిడీలు అందిస్తున్నామని టీఆర్ఎస్ నేతలు తెలిపారు. ఈ సందర్భంగా తుమ్మల క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి కాంగ్రెస్ తీరును ఎండగట్టారు. ఈ కార్యక్రమంలో కృష్ణ, మురళి, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. ఏదైనప్పటికీ కూడా కలెక్టరేట్ ముట్టడి సందర్భంగా వాళ్ళు మాట్లాడిన మాటలు కనుక పరిశీలిస్తే ముఖ్యంగా బట్టి గారు ఈ రైతు ఆత్మహత్యలన్నీ కూడా టీఆర్ఎస్ పార్టీకి అండగడదామని చూస్తున్నారు. మరి ఎన్నో ఏళ్లుగా పరిపాలించిన కాంగ్రెస్ నాయకులు మరి ఏదైతే రైతులకు చేసిన అన్యాయాలు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, దానిలో భాగంగా ఈరోజు జరుగుతున్న 1-2 ఆత్మహత్యలు తప్ప ప్రత్యేకంగా కేసీఆర్ గారు ఈరోజు రైతులకు సంబంధించి ఎన్నో రకాలుగా చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా విద్యుత్ కనుక పరిశీలిస్తే ఈరోజు సమ్మర్లో కూడా విద్యుత్ ఇచ్చారు. ప్రత్యేకంగా రైతులకు కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకున్నారు. త్వరలో నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో ఏదైతే రైతులకి సంబంధించిన అంశంలో పగటిపూటనే మరి విద్యుత్ ఇస్తా అని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఇంకా రైతులకు సంబంధించి ఎన్నో రకాలుగా ఈరోజు మరి ఏదైతే ఎలక్షన్లు చెప్పామో ఎలక్షన్కి అనుగుణంగా రైతులకు రుణమాఫీ చేశాం. గతంలో కాంగ్రెస్ వాళ్ళు వదిలిపెట్టిన రైతు ఇన్పుట్ సబ్సిడీని కూడా మేమే పూర్తి స్థాయిలో ఇవ్వడం జరిగింది. ఈరోజు ఎన్నో రకాలుగా రైతులకు సంబంధించి మేము సపోర్ట్ చేస్తున్నాం.
వాళ్ళు ఎన్నో రకాల కమిటీలు వేసుకున్నారు, స్వామినాథన్ కమిటీ అని ఇంకేదో కమిటీలు వేశారు, ఏది కూడా పూర్తి స్థాయిలో చేయకుండా ఈరోజు జరిగిన ఆత్మహత్యలన్నీ కూడా ఏదో టీఆర్ఎస్ గంటగడదామని చెప్పి గట్టిగా ప్రయత్నించిన శోచనీయం. అలానే సుధాకర్ రెడ్డి గారు మాట్లాడుతూ ఖమ్మంలో సంబంధించి ఎక్కడో మహబూబ్నగర్లో జరిగినటువంటి ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య సంఘర్షణ తీసుకొచ్చి ఇదో తెలంగాణ సమస్యలాగా మరి చూపించుకుంటూ ఏదో కలెక్టరేట్ ముట్టడని చెప్పారు. నిన్న ఏదైతే ఉన్నదో కాంగ్రెస్ పార్టీ అనవసరంగా కలెక్టరేట్ దగ్గర ధర్నా చేయటం, ఏదైతే రైతు ఆత్మహత్యలన్నీ కూడా టీఆర్ఎస్ ప్రభుత్వానికి అండగట్టడానికి ప్రయత్నిస్తున్నారు. మరి గత 59 సంవత్సరాల్లో సమైక్య ఆంధ్రప్రదేశ్లో గత 59 సంవత్సరాలు 44 సంవత్సరాలు మరి కాంగ్రెసే పాలించింది మన రాష్ట్రాన్ని. అదేవిధంగా తెలుగుదేశం ఒక 15 సంవత్సరాలు పాలించింది. మరి 59 సంవత్సరాల్లో ఏం జరిగింది, రైతులకి ఏం న్యాయం చేశారు వీళ్ళు? ఈరోజు రైతు ఆత్మహత్యలు మన ప్రభుత్వం ఏర్పడి టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడి 14 నెలలు అవుతుంది. 14 నెలల కాలంలో రైతులకి ఏదైతే ₹1,00,000 వాళ్ళకి మాఫీ చేయడం జరిగింది, బ్యాంకు లోన్లు మాఫీ చేయడం జరిగింది. అదేవిధంగా 6 గంటలు నిరంతరం కరెంట్ ఇవ్వడం జరుగుతుంది. రాబోయే సంవత్సరంలో 9 గంటలు విద్యుత్ నిరంతరంగా ఇవ్వాలి, పగటిపూట ఇవ్వాలని నిర్ణయించుకోవడం జరిగింది. అదేవిధంగా రైతులకి విత్తనాల విషయంలో కానీ ఏ విషయంలో రైతులకు అన్యాయం జరగకుండా గత ప్రభుత్వాల్లో ఒక విత్తనాల దగ్గరికి క్యూ కట్టి రోజు నుంచి ఉదయం సాయం దాకా నిలబడి కింద శ్రోతప్పి పడిపోయిన రైతులు కూడా ఉన్నారు. అది అందరికీ తెలుసు. మరి అలాంటి ప్రభుత్వం వాళ్ళు ఇవాళ రైతుల గురించి మాట్లాడటం అనేది హాస్యాస్పదంగా ఉంది. ఖమ్మం జిల్లా వైరా మండలం సోమవారం తెలుగుదేశం పార్టీ నుంచి సుమారు 80 కుటుంబాలు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. వీరందరికీ వైరా ఎమ్మెల్యే మదన్ లాల్ పార్టీ కండువలు కప్పి ఆహ్వానించారు. గ్రామంలో ఉన్న సుమారు 80 టీడీపీ కుటుంబాలు టీఆర్ఎస్ లో చేరారు. బంగారు తెలంగాణలో భాగస్వామ్యం కావడానికి తామంతా పార్టీలో చేరుతున్నట్లు వారు పేర్కొన్నారు. పార్టీలో చేరిన వారందరికీ ఎమ్మెల్యే మదన్ లాల్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. చేసి ఏంటి అని అంటే వైరా చెరువులో ఎక్కడ కూడా నీటి మట్టం పడిపోకుండా ఒక సాగర్ నుంచి నీళ్ళిస్తానని చెప్పారు. అయ్యా సాగర్ నుంచి నీళ్ళిస్తామని చెప్పిన గతంలో చెప్పారు, బాగానే ఉంది. గడిచిన సంవత్సరం ఏదో వర్షాలు పడితే సాగర్ నుంచి చెరువు నింపుకున్నాం, కట్ట పండించుకున్నాం. కానీ ఈ సంవత్సరం సాగర్ నీడే పరిస్థితి, మరి ఏంటి మా పరిస్థితి అని చెప్పని ఈ మధ్య కాలంలో రోజు సీఎం గారిని కలవడం జరిగింది. ఆయన అన్నాడు, ఈ కృష్ణా నది నుండి వచ్చేటువంటి నీరు ఎలాగో సరిపోవు కాబట్టి మనం ఎలాగైనా సరే గోదావరి నుండి తుమ్ముగూడెం ప్రాజెక్టు పూర్తి చేసి తుమ్ముగూడెం నుంచి బయ్యారం చెరువు నుంచి పాలేరు నుండి మళ్ళీ వైరా చెరువుకి గోదావరి నీళ్ళను కూడా తీసుకొస్తేనే మన కష్టాలు తీర్చేటువంటి ఆలోచన చేయడం జరిగింది. తప్పకుండా రాబోయే రోజుల్లో వైరా నియోజకవర్గంలో ఉన్నటువంటి 5 మండలాలకు గోదావరి నీళ్లు, 2 మండలాలకు కృష్ణా నీళ్ళను తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి కొండల మండలంలో సుమారు 22,000 ఎకరాల ఆయకట్టు ఉంది. అదేవిధంగా మన వైరాలో 30,000 ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ 52,000 ఎకరాలకు కృష్ణా జలాలు సరిపోయేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి తప్పకుండా గోదావరి జలాన్ని దుమ్ముగూడెం తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని కూడా పూర్తి స్థాయిలో తప్పకుండా ఒక పంట పడాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా వైరా ప్రాజెక్టు మున్సిపల్ గార్డెన్స్ లో పనిచేసే కార్మికులు నగరంలో 3 రోజుల పాటు స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని కొనసాగించారు. రోడ్ల వెంట పేరుకుపోయిన చెత్తను తొలగించి స్వచ్ఛ భారత్ లో మేము కూడా భాగస్వాములమంటూ ముందుకు వచ్చారు. నగరంలోని పలు మున్సిపల్ గార్డెన్లో పనిచేసే సుమారు 50 మంది కార్మికులు 3 రోజుల పాటు స్వచ్ఛ భారత్ను నిర్వహించారు. నగరంలోని పలు ప్రాంతాల్లో రోడ్ల వెంట పేరుకుపోయిన చెత్త, ఇతర పదార్థాలను తొలగించారు. డ్రైనేజీని క్లీన్ చేసి శుభ్రపరిచారు. స్వచ్ఛ భారత్లో మేము కూడా భాగస్వాములం కావడం ఆనందంగా ఉందని గార్డెన్ కార్మికులు పేర్కొన్నారు. తెలంగాణ ప్రజానాట్య మండలి ఆధ్వర్యంలో ప్రథమ మహాసభను ఖమ్మం జిల్లా పాల్వంచలో నిర్వహిస్తున్నట్లు కళాకారులు తెలిపారు. ఈ నెల 12, 13 తేదీల్లో ఈ మహాసభలు కొనసాగుతాయని వారు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా తెలంగాణ ప్రజానాట్య మండలి వారు స్థానిక ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం నిర్వహించారు. పాల్వంచలో జరిగే ఈ మహాసభలకు కళాకారులు పెద్ద ఎత్తున తరలి రావాలని, 2 రోజుల పాటు కళా ప్రదర్శనలు కొనసాగుతాయని వారు పేర్కొన్నారు. కళాకారులు వివిధ రూపాల్లో కళారూపాలను ప్రదర్శిస్తారని వారు తెలిపారు. ఈ మహాసభలకు ప్రముఖ సినీ నిర్మాత మాదాల రవి, పలువురు ప్రముఖులు పాల్గొంటారని కళాకారులు పేర్కొన్నారు. ఈ సమావేశంలో పలువురు కళాకారులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా విడిపోయిన తర్వాత తెలంగాణ ప్రజానాట్య మండలి అనేటువంటి పేరుతో ఇప్టాకు అనుబంధంగా ప్రజానాట్య మండలి ఏర్పడింది. అందులో భాగంగా ఖమ్మం జిల్లా శాఖ ప్రథమ మహాసభల్ని నిర్వహించుకుంటుంది. ఖమ్మం జిల్లాలో పారిశ్రామిక ప్రాంతమైనటువంటి పాల్వంచ పట్టణంలో ఈ నెల 12, 13 తేదీలలో 2 రోజుల పాటు ప్రజానాట్య మండలి అలాగే జానపద కళాకారుల యొక్క ఉత్సవాలు జరుగుతున్నాయి. ప్రథమ మహాసభ కూడా జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మహాసభ జరిగేటటువంటి ప్రాంగణానికి ప్రముఖ జిల్లా కవి రావెళ్ళ రామారావు గారి పేరు మీద సభా ప్రాంగణం, అలాగే కళా ప్రదర్శనలు జరిగేటటువంటి ప్రాంతానికి అమరజీవి గంగవరపు విజయ్ కుమార్ గారి యొక్క కళా ప్రాంగణం పేరు పెట్టడం జరిగింది. ఈ 2 రోజుల పాటు జిల్లాలో ప్రముఖులైనటువంటి కళా సంస్థల నిర్వాహకుల్ని కూడా పిలిచి మరి వారి చేత జిల్లా కళారంగం అభివృద్ధి కోసం కొన్ని సెమినార్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ఖమ్మం నగరంలోని ఆర్టీసీ డిపో ఎదుట సామూహిక నిరాహార దీక్షలు చేపట్టారు. కార్మికులకు రావాల్సిన లోన్లను విడుదల చేయాలన్నారు. జనవరి నుంచి రావాల్సిన డిఏను ఇవ్వాలని డిమాండ్ చేశారు. గత కొంతకాలంగా ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యను పరిష్కరించే వరకు తమ దీక్షలు కొనసాగుతాయని వారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులతో పాటు కార్మికులు పాల్గొన్నారు. సెంట్రల్ కమిటీ పిలుపు మేరకు కార్మికులకు రావాల్సినటువంటి 2012, 13, 14 ఎన్కాష్మెంటు, అట్లానే 1-7 రావాల్సినటువంటి డిఏ ఏరియల్స్, తర్వాత ఆర్టీసీలో ప్రైవేటు బస్సుల చట్టవిరుద్ధంగా నడుస్తున్న ప్రైవేటు బస్సులను తీసేయాలి. 3వది ప్రైవేటు బస్సుల రిక్రూట్మెంట్ చేయడం కోసం టెండర్లు పిలిచారు, వాటిని రిటర్న్ చేసుకోమంటున్నాము. కార్మికులకి ఈ రావాల్సినటువంటి డిఏ కానీ 12, 13 ఏరియాస్ కానీ ఇప్పించవలసిన మా సెంట్రల్ కమిటీ పిలుపు మేరకు ఈ కార్యక్రమం నిరాహార దీక్షలు చేయడం జరుగుతుంది. ఖమ్మం నగరంలోని పలు డివిజన్లు సమస్యలతో సతమతమవుతున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచిపోయి దోమలు విజృంభించి ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. నగరంలోని 26వ డివిజన్లో ఉన్న పలు సమస్యలను సిపిఐ నగర కమిటీ నగరంలోని 26వ డివిజన్లో పలు సమస్యలు నెలకొన్నాయి. డివిజన్లో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. దీంతో దోమలు విజృంభించి చిన్నారులు, వృద్ధులు రోగాల బారిన పడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో వర్షపు నీరు ఇళ్ల మధ్య నిలిచిపోతుంది. రోడ్ల వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. విషయాన్ని నగర సిపిఐ నాయకులు మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. మున్సిపల్ ఏఈ అధికారి అక్కడకు చేరుకొని డివిజన్లో నెలకొన్న పలు సమస్యలను తెలుసుకున్నారు. అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరిస్తామని అధికారి హామీనిచ్చారు. రమణగుట్ట ప్రాంతం అంతా కూడా చెరువుగా మారిన పరిస్థితి ఉన్నది. మొత్తం నీళ్లు మొత్తం కూడా నిండి ఇక్కడ దోమలు, పురుగులు, ఇవన్నీ కూడా పాములు కూడా వస్తున్నాయని చెప్పి చెప్పడం జరిగింది. అన్ని పత్రికలు కూడా రాస్తున్నాయి ఈ చెరువుగా మారిన రమణగుట్ట అని చెప్పి. అయినా అధికారులు పట్టించుకునే పరిస్థితి లేదు. అధికారులు కేవలం మంత్రుల కోసం పనిచేయటమా లేదా అధికార పార్టీ కోసం పనిచేయటం కాదు, ప్రజల కోసం పనిచేయండి. మీరు ప్రజల సమస్యల మీద చూడండి అని చెప్పి గతంలో అనేక సార్లు చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా చెప్తున్నాం, ఏదో అధికారులకు వ్యతిరేకంగా ఏదో చేస్తే వచ్చి అది చేస్తాం ఇది చేద్దాం. అధికారులు జనాన్ని పనిచేసి వాళ్ళు మెంపు పొందాలి తప్ప వాళ్ళు బెదిరించి దందగిరి చేసినట్టు ఉండకూడదని చెప్పి సిపిఐ పార్టీగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే మున్సిపాలిటీ పరిధిలో ఈరోజు
పొద్దున్న లేస్తే అధికార యంత్రాంగం అంతా కూడా నాయకుల ఇళ్ళ చుట్టూ తిరుగుతున్నారు తప్ప ఇలాంటి పరిస్థితి చూడండి, ఇక్కడ విషజ్వరాలు వస్తున్నాయి, పేటరేట్ పడిపోతున్నాయి అని చెప్పి ఇక్కడ బాధ్యులంతా కూడా బాధపడుతున్నారు. సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఖమ్మం 2 టౌన్ ప్రాంతం మొత్తం కూడా సందర్శించడం జరిగింది. ఇలా రమణాగుట్ట ప్రాంతంలో నిన్న వచ్చిన వాళ్ళకి ఈ వానలకి ఈ ప్రాంతం కూడా పెద్ద పెద్ద చెరువులాగా తలపిస్తూ ఉన్నాయి. ఈ ప్రాంత వాసులు మొత్తం కూడా డెంగ్యూ, మలేరియా, విషజ్వరాలతో బాధపడుతూ ఉన్నారు. అయినా కూడా మున్సిపల్ అధికారులకి నిమ్మకు నీరెత్తం తప్ప వాళ్ళు సోద్యం తప్ప అక్కడ ఉన్నటువంటి ఆ నీళ్ళని ఎట్లా తీసేయాలా, ఎట్లా పంపించాలని చెప్పే ఆలోచన మాత్రం ఇక్కడ ఉన్న మున్సిపాలిటీ అధికారులు రావట్లేదు. తక్షణమే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి చెరువుల తలపించినన్నిటి కూడా మున్సిపల్ అధికారులు జోక్యం చేసుకొని ఈ ప్రాంతంలో వాటర్ అంతా కూడా కింది భాగాన పోయేటట్టుగా చూడాలని చెప్పేసి మేము సిపిఐ పార్టీకి విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా పై ప్రాంతం నుంచి వచ్చే వాటర్ అంతా కూడా ఇక్కడ స్టాగ్నెట్ అవుతున్నాయి. ఈ ప్రాంతంలో సైడ్ కాలువలు కానీ అట్లే డ్రైనేజ్ వ్యవస్థ అనేదే లేదు. తక్షణమే ఈ ప్రాంతంలో డ్రైనేజ్ వ్యవస్థని నిర్మించి వాళ్ళకు ఉన్నటువంటి సమస్యని పరిష్కరించాలిగా. అదేవిధంగా ఏరియాలో ఉంటున్నాం అండి, ఒక్క పని కూడా చేయట్లేదు మున్సిపాలిటీ వాళ్ళు. ఎక్కడ నీళ్ళు అక్కడ ఉంటున్నాయి. మలేరియా, డెంగ్యూ ఇవన్నీ వచ్చి బాధపడుతున్నాం. మేము చాలా కంప్లైంట్స్ ఇచ్చాము, మున్సిపాలిటీ కమిషనర్కి ఇచ్చాము, కలెక్టరేట్కి ఇచ్చాము. కానీ ఎవరన్నా వచ్చి పని చేసిన అనేది పని జరగట్లేదు. మేము ఒక శాశ్వత పరిష్కారం కోరుతున్నాం. ఈ నీళ్ళని పోయేటట్లు రోడ్లు, అప్రోచ్ రోడ్లు వేయాలని కోరుతున్నాం. మేము కమిషనర్ గారిని కోరుతున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రేమోన్మాది చేతిలో గాయపడిన సంధ్య మమత ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్. పూర్తి వైద్య సేవలు భరించిన ఎమ్మెల్యే అజయ్ కుమార్. ఖమ్మం జిల్లా అశోరావుపేట నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేసిన మంత్రి తుమ్మల. జిల్లాలో పలు ఆర్టీఏ చెక్పోస్టులపై ఏసీబీ అధికారుల ఆకస్మిక తనిఖీలు, లెక్కకు మించి ఉన్న నగదును స్వాధీనం చేసుకున్న అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం ఎస్సీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.